రైస్ ఏదైనా మిగిలిపోయినా లేదంటే లంచ్ బాక్స్లోకి క్విక్గా ఏదైనా చేయాలన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉండేది, క్విక్గా కూడా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడానికి స్టవ్ మీద బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక క్యారెట్ని పైన చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకునే రైస్ క్వాలిటీని బట్టి ఇక్కడ ఎగ్స్ అనేది వేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ వేసి ఈ ఎగ్స్ అన్నింటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. 1 అర స్పూను గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఎగ్ టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని కానీ లేదా మిగిలిపోయిన రైస్ని కానీ వేసుకొని ఈ ఎగ్ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఎగ్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి సరిపోను సాల్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నామంటే ఎగ్ ఫ్రైడ్ రైస్